వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో LG 9/5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు 9/5 kg అన్నానంటే ఇది బోత్ వాష్ అండ్ డ్రై అయితే చేయగలదు. అప్ టు 9 kg వాష్ అండ్ అప్ టు 5 kg డ్రై చేయగలదు. నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టాలేషన్ అయితే చాలా బాగా జరిగింది. టెక్నీషియన్ అయితే దీనికి సంబంధించిన అన్ని ఫీచర్స్ ని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ బాక్స్ లో మనకి వాషింగ్ మిషన్, వాటర్ ఇన్లెట్ హోస్ పైప్, ఇన్బిల్ట్ వాటర్ అవుట్లెట్ పైప్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వచ్చింది. అండ్ ర్యాట్ కవర్ అయితే ప్రీ అప్లైడ్ రాలేదు, సో టెక్నీషియన్ వచ్చిన తర్వాత అయితే అటాచ్ చేశాడు. అండ్ ఈ వాషింగ్ మిషన్ కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్ స్క్రీన్ పై ఉంచుతాను, ఒకసారి మీరు కావాలంటే రిఫర్ చేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది, చూడగానే చాలా ప్రీమియంగా అనిపించింది. లేటెస్ట్ స్టైలిష్ డిజైన్ అయితే వీళ్ళు ఫాలో అయ్యారు. కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి ఏదైతే డోర్ ఉంటుందో సో ఇక్కడ టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇంకా లోపల డ్రమ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. సో ఎక్కడ కూడా కాంపోనెంట్స్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాడలేదు, అక్కడక్కడ చిన్న చితక బటన్స్ ప్లేస్మెంట్ తప్పితే. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఓవర్ వ్యూ చూస్తే మనకి ఫ్రంట్ వాషింగ్ డోర్ అండ్ పైన మనకి డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ పక్కన పవర్ బటన్ అండ్ ఆ తర్వాత కంట్రోల్ నాబ్ ఉంది. డిఫరెంట్ వాష్ మోడ్స్ ని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇటు పక్క డిజిటల్ డిస్ప్లే ఉంది. అండ్ బాటమ్ లో మనకి లింట్ ఫిల్టర్ కూడా ఉంది. సో ఏమైనా కాయిన్స్, రింగ్ లాంటివి వాషింగ్ చేసేటప్పుడు పడితే సో వాష్ అయిపోయిన తర్వాత ఈ లింట్ ఫిల్టర్ నుంచి అయితే మనం వాటిని రిమూవ్ చేయొచ్చు. టాప్ అండ్ లెఫ్ట్ రైట్ సైడ్స్ అయితే మనకి ఏమీ లేదు, చాలా క్లీన్ డిజైన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి పవర్ కార్డ్, అవుట్లెట్ పైప్, వాటర్ ఇన్లెట్ హోల్ అయితే ఉంది. అండ్ ఇంక ఈ వాషింగ్ మిషన్ యూసేజ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాల్ చేసేటప్పుడే వాటర్ ఇన్లెట్ పైప్ ని టెక్నీషియన్ అయితే సో ఈ వాషింగ్ మిషన్ కి కనెక్ట్ చేస్తాడు. సో 9 kg కాబట్టి అప్ టు 9 pairs ఆఫ్ క్లాత్స్ అయితే మనం వాష్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు 7 or 8 pairs మాత్రమే వాష్ చేయండి. అప్పుడే వాష్ చేయడానికి కొంచెం స్పేస్ ఉంటుంది లోపల. అండ్ క్లాత్స్ కూడా చాలా బాగా వాష్ అవుతాయి. అండ్ ఒకసారి మీరు క్లాత్స్ వేసాక డిటర్జెంట్ కంపార్ట్మెంట్ దగ్గర సో లిక్విడ్ అయితే వేయండి. చాలా మంది పౌడర్ లాంటివి అయితే యూజ్ చేస్తారు, బట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడే వాళ్ళు ఎవరు కూడా పౌడర్ లాంటివి వాడకండి, లిక్విడే యూజ్ చేయండి. పౌడర్ వల్ల అయితే డ్రమ్ పాడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇదే కంపార్ట్మెంట్ లో మనకి బ్లూ స్పేస్ అయితే ఉంటుంది. సో చాలా మంది కంఫర్ట్ లాంటివి యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి సాఫ్ట్నర్స్ అయితే ఈ బ్లూ స్పేస్ లో అయితే వేయండి. తర్వాత పక్కనే ఉన్న సో పవర్ బటన్ ప్రెస్ చేసి మీరు ఏ మోడ్ లో క్లాత్స్ ని వాష్ చేయాలనుకుంటున్నారో మోడ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే వాష్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు వేసిన లోడ్ కి అండ్ క్లాత్ ను బట్టి అయితే టైం అయితే ఎస్టిమేటెడ్ టైం మీకు ఇక్కడ డిజిటల్ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా వాషింగ్ మోడ్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే మొత్తం 14 వాషింగ్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ నాబ్ ద్వారా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు కావాలనుకుంటే యాప్ ద్వారా మరొక 20+ మోడ్స్ ని ఈ వాషింగ్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకొని పంపించవచ్చు. దాని గురించి మనం ముందు మాట్లాడదాం. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ నాబ్ ద్వారా సెలెక్ట్ చేసుకోగల మోడ్స్ గురించి మాట్లాడుకుంటే బేబీ స్టీమ్ కేర్, చిన్నపిల్లల బట్టల్ని వాష్ చేయడానికి, అండ్ అలర్జీ కేర్, ఎక్కువ హైజెనిక్ ఉండాలనుకున్న క్లాత్ ని ఈ మోడ్ లో అయితే వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ అలర్జీ కేర్ 99% జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియాస్ అయితే కిల్ చేస్తుంది. అండ్ ఈజీ కేర్ మోడ్ సింథటిక్ అండ్ సాఫ్ట్ క్లాత్స్ ని వాష్ చేయడానికి. అండ్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్, సో లోపల వేసింది ఏ టైప్ ఆఫ్ క్లాత్ తెలియదు, అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ మోడ్ లో అయితే వాష్ చేయండి. అండ్ ఇంకా టర్బో వాష్ 59 జస్ట్ 15 minutes లోనే మీకు సో వాషింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇవి కాకుండా కాటన్ ప్లస్ హెవీ కాటన్ లాంటివి ఈ మోడ్ లో అయితే వాష్ చేయండి. అండ్ కాటన్ మోడ్ సో రెగ్యులర్ కాటన్ క్లాత్స్ ని వాష్ చేయడానికి. అండ్ స్పీడ్ 14 మోడ్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ గా మనకి వాష్ అవ్వాలనుకున్నప్పుడు అయితే ఈ మోడ్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు టైం లేనప్పుడే. ఎందుకంటే రెగ్యులర్ మోడ్ తో కంపేర్ చేస్తే దీంట్లో వాషింగ్ క్వాలిటీ అంత బెటర్ గా ఉండదు. అండ్ ఇంకా డ్రై ఓన్లీ మోడ్, డ్రై చేయడానికి. వాష్ ప్లస్ డ్రై మోడ్, సో వాష్ చేసి డ్రై చేయడానికి. అండ్ టబ్ క్లీన్ మోడ్, డ్రమ్ ని క్లీన్ చేయడానికి. అండ్ డౌన్లోడ్ సైకిల్ మోడ్, సో మీరు యాప్ ద్వారా ఏదైతే అడిషనల్ మోడ్ ని దీంట్లోకి పంపిస్తారో ఆ మోడ్ ని వాడాలంటే మాత్రం సో నాబ్ ని అయితే ఈ డౌన్లోడ్ సైకిల్ మోడ్ లో అయితే పెట్టాలి. అండ్ ఇంకా పక్కనే ఉన్న డిస్ప్లే అండ్ బటన్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ టెంపరేచర్ బటన్ ఉంటుంది. సో మీరు కావాలనుకున్నట్టు టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పిన్, సో డ్రమ్ ఎంత రొటేషన్ లో ఎంత RPM లో తిరగాలనుకుంటారో అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా డిఫాల్ట్ గా ఈ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. బట్ మీరు కావాలనుకున్నట్టు టెంపరేచర్ అండ్ డ్రమ్ స్పీడ్ కావాలనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బట్ అది అవగాహన లేకుండా అయితే ట్రై చేయకండి. అండ్ ఇంకా బాటంలో ప్రీ వాష్ బటన్, రిన్స్ ప్లేస్ బటన్, డ్రై బటన్ అండ్ డిలే అండ్ బటన్ అండ్ యాడ్ ఐటమ్ బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా వాషింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వాషింగ్ మిషన్ 1200 RPM డైరెక్ట్ డ్రైవ్ మోటార్ తో వస్తుంది. అంటే దీనికి ఎలాంటి చైన్స్, బేరింగ్స్ లాంటివి ఉండవు. అంటే మోటార్ డైరెక్ట్ గా డ్రమ్ కి కనెక్ట్ అవుతుంది. దీని వలన అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ అండ్ వైబ్రేషన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి వేరే వాటితో కంపేర్ చేస్తే. అండ్ వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి డ్యూరబిలిటీ, లైఫ్ స్పాన్ కూడా ఈ వాషింగ్ మిషన్ ది ఎక్కువ ఉంటుంది.
అండ్ ఇది 1200 RPM మోటార్ అయినా టర్బో 59 మోడ్లో మాత్రం 1400 RPM వరకు రీచ్ అవ్వగలదు. ఇది దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ. అండ్ ఇంకా వాష్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వంక పెట్టడానికి ఏం లేదు. నేనైతే టెస్ట్ చేశాను. వాష్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాయిస్ అండ్ వైబ్రేషన్స్ లెవెల్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ. ఎలాంటి క్లాత్స్ వేసినా సరే, నేను జీన్స్, టీషర్ట్స్, డిఫరెంట్ క్లాత్స్ని అయితే ట్రై చేశాను. చాలా బాగా వాష్ చేస్తుంది. మొత్తం స్టెయిన్స్ అండ్ సాయిల్ని అయితే నీట్గా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ వాషింగ్ మిషన్లో 20,000+ వాష్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండ్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఇందులో మనకి 6 ways ఆఫ్ డ్రమ్ రొటేషన్ అయితే ఉంటుంది. అంటే లైక్ స్టెప్పింగ్, ఫిల్ట్రేషన్, స్క్రబ్బింగ్, ట్రంబుల్, రోలింగ్ అండ్ స్పిన్ ఇలా అన్నమాట. క్లాత్స్ని బట్టి ఈ రొటేషన్స్ అయితే చేంజ్ అయ్యి మనకి బెటర్ వాష్ క్వాలిటీ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఓవరాల్ వాష్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అండ్ మోడ్స్ పరంగా అయితే 100% సాటిస్ఫై అవుతారు ఈ వాషింగ్ మిషన్ తో. అండ్ ఇంకా ఈ వాషింగ్ మిషన్ స్మార్ట్ వాషింగ్ మిషన్. సో యాప్ తో వైఫై ద్వారా అయితే కనెక్ట్ చేసి అయితే దీన్ని మీరు ఎక్కడున్నా కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ వైఫై బటన్ని ప్రెస్ చేసిన తర్వాత LG ThinQ యాప్లో సో మీరు ఈ వాషింగ్ మిషన్ని యాడ్ చేయగానే అక్కడ నుంచే మీరు టెంపరేచర్, టైమ్స్ని, మోడ్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని వాష్ అయితే చెయ్యొచ్చు. అండ్ డౌన్లోడెడ్ సైకిల్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మనకి ఒక డౌన్లోడెడ్ సైకిల్ అనే మోడ్ ఉంది. సో ఈ 14 మోడ్స్ కాకుండా ఇంకేదైనా కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రూట్స్ ట్రైన్స్కి సంబంధించిన మోడ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ వాషింగ్ మిషన్లోకి పంపాను. అంటే ఫ్రూట్ జ్యూసెస్కి సంబంధించిన స్ట్రెయిన్స్ ఏమన్నా పడితే సో ఏ టెంపరేచర్లో వాష్ కావాలి, ఏ రొటేషన్లో వాష్ కావాలి అన్నీ కూడా సో ఆ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదనే కాదు ఇంకా చాలా మోడ్స్ ఉన్నాయి. సో మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడెడ్ సైకిల్ మోడ్లోకి అయితే పంపచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఫీచర్. ఓవరాల్గా ఈ 2025లో కన్సిడర్ చేయగలిగే స్మార్ట్ అండ్ ఫుల్లీ పవర్ఫుల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్లో ప్రెజెంట్ నియర్లీ 49,000 ఉంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో బిలో 45,000 వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ వాషింగ్ మిషన్ అయితే అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.